ఏఆర్ రెహమాన్ స్టార్ట్ చేయరా బటన్ నొక్కు ఇక్కడ పెద్ద సినిమా ట్రైలర్ చూసే ఇప్పుడే అదిరిపోయింది. మామూలుగా లేదు బేర. దాంట్లో రామ్ చరణ్ అన్న బాడీ ఉంది. అబ్బా బాడీ మాత్రం వేరే లెవెల్ అంతే. ఆంజనేయ స్వామి లాగే ఉంది సేమ్ అంతే. క్రికెట్ ఆడుతున్నాడు, క్రికెట్ బ్యాట్ ఎత్తుకొని కొడుతున్నాడు పోయా. కొట్టాడంటే మాత్రం గ్రౌండ్ అవతల పడిపోతుంది అంతే. ఇంకో పక్క బాక్సింగ్, ఇంకో పక్క కుస్తీ పోటీలు, అన్ని స్పోర్ట్స్ మిక్సింగ్ అయిపోయింది అంతే. ఇంకా ట్రైలర్ చూస్తున్న సేపు పాటలు ఉన్నాయి, చిక్కిరి చిక్కిరి పాట. ఇక శ్రీదేవి కూతురుతో థియేటర్లో చిక్కిరి చిక్కిరి పాటగా థియేటర్లు మొత్తం మోగిపోతాయి అంతే. ఇంకా రామ్ చరణ్ గారి సినిమాల గురించి ఇంకా చెప్పాల్సిన పనిలే. ఇంకా అన్ని సినిమాలు బాగుంటాయి, కానీ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ అంతే. ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, పాటలు. కాబట్టి ఏఆర్ రెహమాన్ అయితే ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అంతే, ఆస్కార్ అవార్డు అంతే. కాబట్టి ఈ సినిమా కూడా నాకు ఎందుకో ఈ సినిమా కూడా ఆస్కార్ అవార్డు కుట్టే ఛాన్సెస్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే పాటలు ఆ లెవెల్లో అనమాట. కాబట్టి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇంకా డైరెక్టర్ బుచ్చిబాబు అయితే ఉప్పెన సినిమా చూశాను, పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఆ సినిమాలో రొమాంటిక్ సీన్లు ఉంటాయా, ఇంకా అదే లెవెల్లో ఈ సినిమాలో కూడా ఎక్కడ స్టార్ హీరో అయినా సరే రొమాన్స్ కానీ కామెడీ కానీ ఎక్కడ తగ్గేదిలే అంటాను అంతే. ఇంక ఈ సినిమా పూర్తి డిఫరెంట్ అనమాట. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా మన ఇండియన్గా పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సింది. దేనికి? మోటివేషన్, స్పోర్ట్స్లో ఒక స్పోర్టివ్ తీసుకొని ఒక మోటివేషన్తో ఈ సినిమా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో అందరూ చూడాల్సిందే. పైగా ఈ సినిమాకి థియేటర్లు ఆపేస్తా అన్నారట, ఆపలేరు అంతే. ఈ సినిమాకి ఎవరు కూడా థియేటర్లు ఆపలేరు అంతే. ఆపారంటే కాస్త దెబ్బే. దేనికి? తెలుగు సినిమా ఫీల్డ్కే దెబ్బ అనమాట. కాబట్టి ఇలాంటి తెలుగు సినిమాలు ఖచ్చితంగా ఆడాలి. తెలుగులో, తమిళ్లో, మలయాళంలో, కన్నడలో, హిందీలో, పక్క భాషల్లో, ఇంగ్లీష్లో అన్నిట్లో ఈ సినిమా ఆడాలి ఖచ్చితంగా. ఇంకా రామ్ చరణ్ వేసే స్టెప్పులు కానీ ఆ ఫైట్లు కానీ అబ్బా ఏముండ హెయిర్ స్టైల్ ఉంది భయ. ఏముంది భయ హెయిర్ స్టైల్. ఆమె ఎవరు అనింది మొన్న. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా అందరూ జుట్టు పెంచుకోవాలని. కరెక్టే జుట్టు బాగా పెంచుకోవాలన్నమాట. పెద్ద సినిమా చూడాలంటే జుట్టు ఉండాలి బాగా. అంటే స్టైల్ అనమాట, ఇదో స్టైల్. అంటే ఈ సినిమా నుంచే స్టైల్ క్రియేట్ అవుద్ది. అంటే కొత్త శకం, కొత్త ట్రెండ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంక ఈ సినిమాలో డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, రొమాన్స్లు కానీ, ఫైట్లు కానీ, కామెడీ కానీ అన్నీ ఇంకా ఎక్కడ కూడా మీరు పెట్టిన డబ్బులకి న్యాయమే జరుగుతుందని కోరుకుంటున్నా. చూద్దాం అది కూడా. ఇంక ఈ సినిమా ఇంకొక వారం రోజుల్లో రాబోతుంది. కాబట్టి ఈ సినిమా వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాని హీరోయిన్ అదే వస్తాను పాయింట్లోకి వస్తాను. శ్రీదేవి కూతురు హీరోయిన్. ఆమె తెలుగులో చేసింది ఒకటే. ఏం సినిమా? ఏది? దేవర సినిమా తర్వాత ఇంక ఏది? రామ్ చరణ్ పక్కన అయితే అబ్బా ఏముందంటే చూడడానికి. దేవర సినిమాలో రొమాంటిక్ సీన్లు కాస్త తక్కువనే, కానీ ఈ సినిమాలో మాత్రం రొమాంటిక్ సీన్లు తగ్గేదే అంటాను. ఎక్కడ కూడా రొమాన్స్, గ్లామర్. శ్రీదేవి కూతురు అంటే గ్లామర్ అంతే. అది ఎవరు వాళ్ళ కాదు, తట్టుకోలేరు అంతే. వాళ్ళ అమ్మలాగే ఆమె కూడా సేమ్ అట్టే ఉంటుంది యాజిటీస్గా. వాళ్ళ అమ్మ కంటే హైటు, పర్సనాలిటీ, గ్లామర్, మెయింటెనెన్స్ అన్నీ కూడా. కాబట్టి శ్రీదేవినే తీసుకొచ్చి పెట్టాల్సిన వాళ్ళు ఆమె లేకపోయేసరికి శ్రీదేవి కూతురు